తీసే షార్ట్ ఫిల్మ్లో మెయిన్ క్యారెక్టర్ అన్ననే అనమాట. అన్న రాజు క్యారెక్టరు. కానీ అన్నతో నన్ను మూపిస్తున్నాం. అంటే రోడ్ నుంచి ఒక 500 మీటర్ లోపలికైతే వెళ్ళాలి కాబట్టి మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అల్టిమేట్గా ఉంటాయి ఒక్కొక్క సీన్స్ అయితే. మేమైతే విల్వెన్స్ స్టార్ట్ కోసం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. ఈ ఫారెస్ట్లో దిశాం మొత్తం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి, అందుకని ఇక్కడే వీడియో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా తమ్ముడు డైరెక్టర్ అర్జున్ అన్న మంచి స్పాట్ చేయించండి షూటింగ్కి. విజయ్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మాది అప్కమింగ్ సమ్మక్క సాంగ్స్ షూటింగ్ ఉంది. అన్నకు విలన్ క్యారెక్టర్ ఇస్తున్నాను. అన్న క్యారెక్టర్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పుట్టు ఉందో. ఇక్కడ మనకు సమ్మక్క సారక్క ఇక్కడ ఉన్నారని తెలుసుకోవాలంటే చాలా చాలా అయితే ఆనవాళ్ళు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ పెద్ద పుట్ట చూడండి, ఎంత పెద్ద పుట్ట అంటే ఎంత పెద్ద పుట్టు ఉంది. అలాగే మీకు ఇంకా పెద్దది ఒకటి చూపిస్తాను. ఇంకా చెట్టు అయితే ఉంది ఒకటి, 2 చెట్లు చూడండి. ఈ చెట్టు చూడండి ఒకసారి. మనం చుట్టూ ఒక 10 మంది కలిసి ఇలా రౌండ్గా పట్టుకొని నిల్చుంటే ఎంత ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు చెట్టు అనమాట. ఈ చెట్టు నాకు తెలిసి అయితే సమ్మక్క అనుకుంటున్నా. అలాగే మన పక్కన సారక్క చెట్టు కూడా ఉంది. ఇక్కడ 2 చెట్లు పక్క పక్కన ఉన్నాయంటే నాకైతే అలానే అనిపిస్తుంది. ఒకటి సమ్మక్క ఒకటి సారక్క అని. చూడండి చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎంత వెడల్పుగా ఉందో, ఎంత పెద్దగా ఉందో. సుమారుగా అయితే ఈ చెట్టు అయితే 500 సంవత్సరాలు అయితే అవుతుందని అయితే ఇక్కడ అడిగితే చెప్తున్నారు ఇక్కడ లోకల్ పబ్లిక్. చూడండి ఒకసారి చెట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మన దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంది చెట్టు అయితే. ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఇంకో చెట్టు సారక్క అనమాట. ఇక్కడ సమ్మక్క ఇక్కడ సారక్క. నాకైతే అలా అనిపిస్తుంది. 2 ఎందుకు ఉన్నాయి ఇక్కడ గద్దెలు. ఇక్కడ స్వయంగా వెలిసాయి కాబట్టి సమ్మక్క సారక్క గద్దెలు. అలాగే మనకి ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి సమ్మక్క సారక్క అని. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరికైనా లొకేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ ఎందుకు తీసామంటే చూడండి ఇక్కడ మనకు సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉన్నాయి. మేమేం సెటప్ చేయలేదు, ఒరిజినల్గా ఇక్కడ స్వయంగా వెలిచాయి. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ లొకేషన్ చాలా బాగుందని చెప్పి మనకు కలిసి వస్తుంది అని చెప్పి ఇక్కడైతే షూటింగ్ అయితే ప్రారంభిస్తున్నాం. పూజ చేసి సమ్మక్క సారక్క షూటింగ్ ఉంది, బయట వేరా పూజ కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభిస్తున్నాం. ఒకటి మరి తీసుకొని కెమెరామెన్ విజయ్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి మాకు అండగా నిలుస్తున్నారు. అలాగే గుర్తుంచుకో మా విజయ్ గారిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిడిల్ క్లాస్ తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాం. ఎర్లీ మార్నింగ్ కొన్ని షార్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం రాజుతో ఎంట్రీ సీన్ అయితే ఉంటుంది. దానివల్ల అయితే ఎర్లీ మార్నింగ్ అయితే రావడం జరిగింది మాకు సన్ రైజ్ కోసము. ఒక్కటే షాట్లా మాస్. ఇప్పుడు మనకు షూటింగ్ ముఖ్యంగా ఏంటంటే డిస్ట్ అయితే తీయాలి కదా. మన కెమెరాలకి అయితే డిస్ట్ అయితే తీసుకొని ఇప్పుడైతే షూటింగ్ అయితే ప్రారంభిస్తాం. మా ఈ షూటింగ్ సక్సెస్ఫుల్గా కావాలని ప్రతి ఒక్కరు అయితే ఆశీర్వదించండి, సపోర్ట్ అయితే చేయండి. ఈ షార్ట్ ఫిలిం వచ్చేసి మన ఛానల్లో మిడిల్ క్లాస్ తెలుగు బ్లాగ్స్లో అయితే అప్లోడ్ అయితే చేయము. మన ఊరు పోరాడు ఇంకో ఛానల్ కూడా ఉంది, దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాము. దాని లింక్ వచ్చేసి మీకు ఇక్కడ మన లింక్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన పూజ అయితే అయిపోయింది. చూడండి మాకు గెటప్లు అయితే ఇప్పుడు రాజుల గెటప్ కాబట్టి బటువుల గెటప్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే కాస్ట్యూమ్స్ అయితే ఇది ఒక మా స్క్రిప్ట్ డైరీ అనమాట. స్క్రిప్ట్ అయితే రాసుకోవడం జరిగింది. ఇక చాలా కాస్ట్యూమ్స్ అయితే వచ్చాయి. ఇక విగ్గు ఇది మన రాజుగారి విగ్గు, క్యాప్ ఇంకా చాలా ఉన్నాయి. ఇగో ఏంది ఇది? మా రాజుగారు చాలా రిచ్గా కనబడాలి కదా, అంతేనే కొంచెం మంచి కలర్ అయితే తీసుకొచ్చినాం. అంతేనే మన రాజు గెటప్ అనమాట మా బ్రదర్. అప్పుడే అన్నకు రాజుగారి పోలికలు కలర్ అయితే అన్ని వచ్చేసాయి ముఖంలో. ఇది బల్లెం మన రాజు చేతిలో లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటుంది కదా. అలాగే కొన్ని కత్తులు కూడా ఉన్నాయి, చూపిస్తా చూడండి. కత్తి అంటే ఇది జస్ట్ నార్మల్దే, బాహుబలి కత్తి. ఇదేమో కింద పడితే దెబ్బలు తగలకుండా బెడ్ అనమాట. 2 తెచ్చుకున్నాం. కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి కాబట్టి కింద పడితే తగలకుండా తెచ్చుకున్నాం.
ఇక మొత్తానికి ఫైనల్గా అయితే ఫస్ట్ అయితే రాజుగారి షార్ట్స్ అయితే ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ షార్ట్స్ కొన్ని కావాలి సన్ రైజ్తో కాబట్టి రాజుకు సేవకులు ఫస్ట్ అయితే రాజుగారికి అయితే గెటప్ వేసి ఆ షార్ట్స్ అయితే కొన్ని తీస్తాం. చూడండి ఇవన్నీ మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ. ఇప్పుడైతే రాజుగారిని చూద్దాం. అంటే మన రాజుగారు ఫస్ట్ ఎంట్రీ సీన్ ఉండాలి కాబట్టి ఎంట్రీ సీన్ కోసం అని చెప్పి కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నాము. మస్తు కొంచెం ఆ బండ ఇవన్నీ కూడా చాలా హైలైట్గా ఉంటాయి. విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందని అయితే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి. ఓకే రెడీ. చాలా అంటే చాలా కష్టపడవలసి వస్తుంది. ఒక విజువల్స్ తీయడానికి అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఫైట్ అయితే ప్రాక్టీస్ అన్నమాట. సారక్క క్యారెక్టర్ సమ్మక్క క్యారెక్టర్ అయితే చేస్తుంది మేడం. రెడీ 3, 2, 1 యాక్షన్. అటు వెళ్ళిపోతున్నారు మేడం. చిన్నపిల్లలకు సమ్మక్క పగిడిద్దరాజు అయితే ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. ఆ షూట్ అయితే ఇది ద ఎంట్రీ సీన్ ఉంటుంది అనమాట వాళ్ళది. ఇది వాళ్ళ విజువల్స్ చూపించడానికి వాళ్ళ ఎంట్రీ సీన్ పిల్లలది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగా వచ్చింది షాట్ ఇది. అంటే సమ్మక్క వాళ్ళకు నేర్పిస్తుంది అనమాట విద్యను. ఈ అడవిలో గిరిజనులు కదా వాళ్ళు, ఆ గిరిజనులందరికీ ట్రైనింగ్ అయితే ఇచ్చి నేర్పిస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా అన్ని వీడియోస్ మొత్తం చూపిస్తే అంత బాగుండదని చెప్పి నేనైతే సస్పెన్స్గా ఉండాలని అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.